హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి తోటకూరతో చేస్తున్నామండి. ఇదైతే తోటకూర పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నాము. ఇదైతే చాలా హెల్దీ అండి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి, చాలా బాగొస్తుంది. తోటకూర అయితే మంచిగా నీట్గా కట్ చేసుకొని నేనైతే కట్ చేసుకున్నానండి. నీట్గా కడుక్కొని 4-5 సార్లు అయితే కడుక్కున్నామండి. సాల్ట్ వాటర్లో వేసేసి కడుక్కొని అయితే కట్ చేసుకొని నేనైతే ఉడికించుకుంటున్నాను చూడండి. తర్వాత అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. టమాటాలు కట్ చేసుకున్నాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేనైతే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నానండి. పెసర దోశలు అయితే వేయడం కోసము చూడండి. పిండి అయితే ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇవి పెసర్లు అండి. పెసర్లోనే బియ్యము మెంతులు కలిపేసి అయితే నేనైతే నానబెట్టుకున్నాను మార్నింగ్ చూడండి. నైట్ అంతా నానాయండి. నానిన తర్వాత అయితే మనము ఇలా ఉంది చూడండి. ఇవైతే మనం ఇప్పుడు ఒకసారి కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మనము దోశలు అయితే చాలా బాగా వస్తాయి చూడండి. ఒక గ్లాసు పెసర్లకైతే మనము చిన్న గ్లాసు టీ గ్లాస్ అన్ని రైస్ అయితే వేసుకున్నామండి. వేసుకొని కొన్ని అయితే మెంతులు వేసుకున్నాము. కొన్ని మెంతులు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ బౌల్లో అయితే వేస్తున్నాము చూడండి. దోశలు అయితే చాలా బాగొస్తాయండి. నేను ఎలా చెప్పానో అలాగే నానబెట్టుకోండి, చాలా బాగొస్తాయి చూడండి. ఇప్పుడైతే మనము పిండి మిక్సీ పట్టుకోవడం కోసం అయితే మిక్సీ జార్లోకి వేస్తున్నాము. పెసల్లోన బియ్యము మిశ్రమం అయితే వేస్తున్నాము చూడండి. ఇందులోనే మనము కొంచెం అల్లమోన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి. ఇప్పుడైతే మనము ఇది పచ్చిమిర్చిను అల్లం ఉంటుంది కదండి, అవైతే వేసుకున్నాము. వేసుకొని అయితే మనము జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకొని అయితే మనమైతే ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. చాలా స్మూత్గా మిక్సీ పట్టుకుంటే మనకైతే ఇలాగైతే పిండి అయితే వస్తుందండి చూడండి. ఇదైతే మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే ఇలాగుంటుందండి. దోశలు కూడా చాలా బాగా వస్తాయి చూడండి. పిండి ఇలా పట్టేసుకొని మనం దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తుందండి చూడండి. అన్ని టిఫిన్లలో కంటే మనకి అతి బలమైన టిఫిన్ ఏమైనా ఉందంటే అదైతే పెసరట్టేనండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి. నేనైతే దోశ వేసాను. దోశ వేసేసి ఆనియన్స్ కొన్ని, కారపొడి కూడా కొంచెం వేసాను, కొబ్బరి కారం వేసానండి. వేసేసి కొద్దిగా ఆయిల్ వేసాను. వేసేసి మనము ఇలాగ వేయించుకుంటే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా వస్తుంది దోశ అయితే మనకి చూడండి. నేనైతే కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి అయితే అవి కూడా వేసుకుంటున్నాను దోశలోకి, చాలా బాగుంటుందని చూడండి. స్ప్రౌట్స్ కూడా వేసానండి. మనకు వేసుకొని మనము తింటే చాలా బాగుంటుంది. ఈ పెసరట్టు అనేది మనకు అతి బలమైన ఫుడ్ అండి. మనము అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఒకటేమో ఆనియన్ దోశ వేసానండి, ఒకటేమో ప్లెయిన్ దోశ వేసాను చూడండి. ప్లెయిన్ దోశ కూడా వేసేసి ఇలా రివర్స్లో వేసుకున్నామండి. వేసుకొని మనము చూడండి టిఫిన్ అయితే వేస్తున్నాను. నేనైతే 2 దోశలు అయితే వేసుకున్నాను చూడండి. చాలా బాగా వచ్చాయండి దోశలు. ఇదైతే హెల్దీ ఫుడ్ అండి మనకైతే చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దోశలు అయితే వేసేసి నేనైతే చట్నీ కూడా వేసుకుంటున్నాను చూడండి. చట్నీ కూడా వేసేసుకొని మనము తినేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పెసర్లు అనేటివి మన హెల్త్కి చాలా మంచిదండి. పెసర దోశలు అయితే మంచిది. ఇంకా మినుపుల దోశల కంటే కూడా పెసర్ల దోశ ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. దోశలు కూడా అయిపోయిందండి. ఇక్కడైతే మనకి తోటకూర కూడా రెడీ అయిపోతుంది చూడండి. తోటకూర కూడా మనము రెడీ చేసుకొని పిల్లలకు బాక్సులో పెట్టేస్తే ఇంకా అయిపోతుందండి మనకు చూడండి. తోటకూర కూడా మొత్తం మగ్గిపోయింది. కర్రీ కూడా అయిపోయింది. బాక్సులు పెట్టేస్తే వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి చూడండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే పిల్లలు అయితే డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు చూడండి. మా అబ్బాయి అయితే ఫోన్లో చూసి వేస్తున్నాడు. ఈ అమ్మాయి అయితే తన ఫ్రెండ్ ఇంటి పక్కనే ఉంటుందండి, వచ్చింది, హాయ్ చెప్తుంది చూడండి. ఇద్దరు కలిసి అయితే డ్రాయింగ్ అయితే వేస్తున్నారు చూడండి. ఫోన్లో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ అయితే వేస్తున్నాడు మా అబ్బాయి అయితే. అందులో చూసి సేమ్ అలాగే వేస్తాడండి. చాలా బాగా వేస్తాడు డ్రాయింగ్ అయితే మా అబ్బాయి. ఆ అమ్మాయి కూడా వేస్తుంది చూడండి డ్రాయింగ్ అయితే. ఇలా వేస్తున్నారు. వేసేసి డ్రాయింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే కలర్ అయితే వేస్తారండి. కలర్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. సేమ్ ఎలా ఉందో అలాగే వేస్తాడండి మా అబ్బాయి అయితే. డ్రాయింగ్లో పర్ఫెక్ట్గా ఉంటాడు, చాలా బాగా వేస్తాడు. ఈ అమ్మాయి కూడా చాలా బాగా వేస్తుంది చూడండి డ్రాయింగ్ అయితే.
స్కూల్ నుండి వచ్చారండి. వచ్చిన తర్వాత అయితే డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు వీళ్ళిద్దరు కలిసి. చూడండి, డ్రాయింగ్ వేసుకున్నారండి. తర్వాత అయితే నైట్ పూట మనం చేసిన తోటకూర అయితే అయిపోయిందండి. అయిపోతే మనం అయితే బయట నుంచి అయితే ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నామండి. ఇదైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే కాదండి, చికెన్ మటన్ ఏం కాదు, ఇదైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్. చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము మేమైతే బయట నుంచి. తోటకూర అయితే అయిపోయిందండి, అందుకోసమే మేము ఇంకా వెజ్ అయితే తెచ్చుకున్నామండి. నాన్ వెజ్ అయితే ఈరోజు తినమనేసి మేము వెజ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము. ఇది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి, పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి చూడండి. ఇంకా చాలా బాగా వచ్చిందండి, స్పైసీగా చాలా బాగుంది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే. ఇదైతే 120 రూపీస్ అండి పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా తక్కువ ఉంది, 80 రూపీస్ ఉంది. ఇదైతే 120 రూపీస్, చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చికెన్ కంటే వెజ్జే కాస్ట్ ఎక్కువగా ఉంది. చూడండి, చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఆనియన్ పెట్టుకొని తింటేనే టేస్ట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్, నార్మల్గా తింటే అంతేం తెలియట్లేదు. ఆనియన్ లెమన్ పెట్టుకొని తినండి మీరు కూడా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.